హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఆల్రెడీ తమిళ చూడగానే తినేసి మసాలా వడ ఎలా చేయాలో తయారు చేద్దామండి. ముందుగా వెల్కమ్ బ్యాక్ టు మోక్షిత్ యూట్యూబ్ ఛానల్ అండి. నేనైతే ఫస్ట్ పెట్టానండి. ముందుగా ఆయిల్ అయితే వేడి చేసుకున్నాము. ఈ ఆయిల్ వేడి చేసిన తర్వాత వేడి అయ్యే లోపల మనం చేసుకున్న ప్రాసెస్ చూద్దామండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. పచ్చి శనగపప్పు ఒక 4 గంటల ముందుగా కలిపి నానబెట్టుకోవాలండి. వాటిని మిక్సీకి వేసుకోవాలి. ఈ ఆయిల్ అయితే వేడెక్కుతుందండి. సైడ్ బై సైడ్ మనం చేయాల్సిన ప్రాసెస్ చూద్దాము. ఆల్రెడీ పచ్చెనపప్పు నేను నానబెట్టి మిక్సీ జార్లో 4 hours మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసి పెట్టుకున్నానండి. ఇక్కడ కనిపిస్తుంది కదా, చూడండి. సో ఇలా మిక్సీకి వేసుకొని పెట్టుకున్నానండి. ఇందులో సాల్ట్ యాడ్ చేసుకున్నాము. అలాగే నెక్స్ట్ ఆనియన్స్, ఆల్రెడీ సాల్ట్ యాడ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు కొత్తిమీర, అలాగే పచ్చిమిర్చి, అలాగే నెక్స్ట్ ఆనియన్స్ యాడ్ చేసుకున్నాం. వీడియోలో చూపించిన విధంగా మిక్స్ చేసుకోండి. సో ఇక్కడైతే బౌల్ చిన్నదైపోయింది కాబట్టి నేను బౌల్ మారుస్తున్నానండి. వేరే బౌల్లోకి యాడ్ చేస్తాను. వీటిలో మిక్స్ చేసేసాను. సో వీటిని బాగా మిక్స్ చేసుకున్నారంటే బాగుంటుందండి. నేనైతే మిక్స్ చేసి పక్కన పెట్టేశాను. ఈ లోపల మనకు కావాల్సినవి సెట్ చేసుకున్నానండి. అయితే మసాలా వడ అనేది నీట్గా రావాలి అంటే ఒకటి మనకి మిక్సింగ్ బాగుండాలండి. అలాగే తడిపి పెట్టిన క్లాత్ తీసుకున్నానండి. వడ వేయడానికి నీట్గా ఉంటుంది. తడుపుకోవాలండి. చూడండి, వీడియోలో చూపించిన విధంగా నీట్గా ఉండే క్లాత్ తీసుకొని నీట్గా చేస్తున్నాను. సో ఇందులో వేసేసాను నేను. చూడండి ఎలా ఉందో. ఇలా వేసుకుంటే రిమైనింగ్ అన్నీ కూడా ఇలాగే వేసేసుకొని నెక్స్ట్ మనం ఒకసారి కాస్త వేడి చేసుకొని తర్వాత రొటేట్ చేసుకున్నామంటే ఇవి మసాలా వడ అనేది విరిగిపోకుండా ఉంటుంది. సో వీడియోలో చూపించిన విధంగా చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి. మా లాంటి వాళ్ళకి హెల్ప్ చేయండి. ఆల్రెడీ ఆయిల్ అనేది బాగా వేడెక్కింది కాబట్టి త్వరగా అయిపోతుందండి. సో మనమైతే రెడీ చేసేసుకున్నాం. ఆల్మోస్ట్ అయిపోయింది. కాస్త గోల్డిష్ కలర్లో అంటే బంగారం కలర్లో వచ్చేలాగా ఎక్కువ వేగనీయకండి. సో చూడగానే నోట్లో వేసేసుకోవాలనిపించే మసాలా వడ అయితే రెడీ అయిపోయింది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి ప్లీజ్. ఇలాగా ఈ వీడియోలో చూపించిన విధంగా రిమైనింగ్ పిండి కూడా అదే విధంగా వేసేసుకుంటామండి. మీకోసం అయితే మనకి ఇప్పుడైతే యమ్మీ టేస్టీ మసాలా వడ వెయిటింగ్ ఫర్ యూ అండి. మీకోసం ఏదో చూస్తూ ఉంది తినడానికి.
సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి.